ఇచ్చి వాడుకోండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. 27వ వచనం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీరు మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో నడిపించండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? కొండ మీద ప్రసంగం ఇంకా ముగించబడలేదు. అనేకమైన ఆధ్యాత్మిక సంగతులు, విశ్వాసములో మనం బలపరచబడవలసిన అనేక సంగతులు ప్రభువారు మనకు ఈ కొండ మీద ప్రసంగంలో బోధిస్తూ ఉన్నారు. అంతకు మునుపు కూడా ఇదే అధ్యాయములో 3 రహస్యాలను మనం ధ్యానం చేసుకున్నాం. వాటితో పాటుగా తర్వాత ఉన్న వాక్య భాగాల్లో చూడగలిగితే చింత గురించి రాయబడి ఉంది. 27వ వచనం మొదలుకొని అధ్యాయం ఆఖరి భాగం వరకు కూడా మన విశ్వాసము ఏ రీతిగా ఉండాలి అనేది, మన నమ్మిక ఏ రీతిగా ఉండాలి అనేది ఈ వచనాల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ తెలుగులో చూడగలిగితే, ఎవరు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని ప్రశ్నిస్తున్నాడు. అనేక విషయాల గురించి మనిషి చింతపడుతూ ఉంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు, నిరాశలోకి వెళ్ళిపోతాడు, అనేక రకాలైన బాధలు పడుతూ ఉంటాడు. ఇదే శ్రమ నేను జీవితాంతం అనుభవించాలి అని అనుకుంటూనే ఉంటాడు. వీటన్నిటి మధ్యలో దేవుని బలమైన వాగ్దానం మనం గమనించాలి. ఎందుకనంటే ఆయన మనం ఎంత చింతిస్తున్నామో మనకంటే ఆయన ఎక్కువ జాగ్రత్తలు మన గురించి ఆయన తీసుకుంటున్నాడు. అదే ఆయన ఉన్నతమైన ప్రణాళిక. హల్లెలూయా. అందుకనే ఈ కొండ మీద ప్రసంగంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. అలాగే నేటికి అవన్నీ కూడా మనకి ప్రామాణికం. అందుకనే ఇదే అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా రాజ్యాన్ని నా నీతిని మీరు మొదట వెదకండి. ఇహలోకపరమైన అవసరతల గురించి మీరు చింతపడటం కాదు, కానీ దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మీరు వెతకండి.
తర్వాత మీరు ఏదైతే ఇహలోకపరమైన అవసరతలు, భౌతిక అవసరతలు, కనీస అవసరతలను ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అందుకనే పౌలు అపోస్తలుడు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దేన్ని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. గమనించండి, దేని గురించి చింతపడని అవసరం లేదు. ప్రభువే మనకి బోధిస్తున్నాడు, చింతపడటం వలన మన ఎత్తు ఒక మోరెడు మనం పెంచుకోలేము. ఇదే విషయాన్ని మనం ఇంగ్లీష్లో గమనించగలిగితే, అండ్ విచ్ ఆఫ్ యూ బై బీయింగ్ యాంగ్జియస్ కెన్ యాడ్ ఎ సింగిల్ అవర్ టు హిస్ స్పాన్ ఆఫ్ లైఫ్. గమనించండి, ఏదో ఆత్రపడిపోవటం, చింతపడిపోవటం కారణంగా ఎవరు కూడా వాళ్ళ ఆయుష్ను 1 గంట కూడా పెంచుకోలేరు. గమనించు, 1 గంట, ఏ సింగిల్ అవర్, 1 గంట. గమనించండి, టు హిస్ స్పాన్ ఆఫ్ లైఫ్, వారి జీవిత పరిమాణానికి 1 గంట కూడా వారు జోడించలేరు. ఇంకెందుకు మనం చింతపడే ఉపయోగం ఏముంది కదా? అందుకనే గమనించండి, పౌలు అపోస్తలుడు కూడా అదే మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేని గురించి కూడా మనం చింతపడిన అవసరం లేదు, కానీ మన అవసరతలు ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన ద్వారా మన ప్రభువుకి మనము తెలియచేయటమే. అందుకనే మనం చూడగలిగితే, ఎవరైతే చింతపడుతూ ఆందోళనకి గురవుతూ ఉంటారో, 30వ వచనంలో చూడండి రాయబడి ఉంది, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. గమనించండి, ఎవరైతే రేపటి గురించిన చింతను కలిగి ఉంటారో వారికి ఇక్కడ ఇవ్వబడిన పేరేంటంటే అల్ప విశ్వాసం కదా. 29వ వచనంలో చూడగలిగితే 28 నుంచి, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. తన జ్ఞానాన్ని బట్టి వీటికి కలిగిన ఆధిక్యత కూడా సొలొమోనుకి లేదంట. కానీ అడవి పువ్వులు అవి ఎలాగ అలంకరించబడ్డాయి? అవి కష్టపడలేదు, అవి వడకలేదు. కాబట్టి ఆ తర్వాత మనం చూడగలిగితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. అందుకనే అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా తమ అవసరతలను తీర్చే ప్రభువు లేడు అన్నట్టుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు ఈ రోజున. మాకు ఇంకా ఏ దిక్కు లేదు, ఈ లోకం మీద మేము ఆధారపడాల్సిందే అన్నట్టు దేవుని మీద కాకుండా లోకం మీద ఆధారపడి ఈ చింతపడుతూ ఆందోళన చెందుతూ మనిషి ఆ రీతిగానే కొనసాగుతూ ఉన్నాడు. చూడగలిగితే విశ్వాసులు ప్రతి ఒక్కరము కూడా దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకని? 32వ వచనంలో రాయబడి ఉంది కదా, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏది ఏ సమయానికి ఎంత పరిమాణంలో అవసరమో అది దేవునికి తెలుసు. అందులో కొంచెం తక్కువ కానీ కొంచెం ఎక్కువ కానీ అవ్వదు. ఖచ్చితంగా అంత పరిమాణంలో దేవుడు దీవించగల సమర్థుడు. హల్లెలూయ, హల్లెలూయ. కొన్నిసార్లు ఈ ఆర్థిక అవసరతలు పరిచర్యలో చాలా భారంగా అనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అది ఏ సమయానికి ఏ రీతిగా ప్రభువు సమకూర్చాలో, కొన్ని గంటల ముందు కూడా ఆ అవసరతలు సమకూర్చబడిన అనుభవాల్లో నేనున్నాను. గమనించు, కొన్ని గంటల ముందు కూడా. మొన్ననే మన సభల విషయంలో కూడా దేవుడు ఆ రీతిగానే సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం దేని గురించి కూడా చింతపడనవసరం లేదు. హల్లెలూయ. గమనించండి, ఇంతకీ చింతపడటం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనల్ని
ఆందోళనలోనికి తీసుకెళ్ళిపోతుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? ఏం జరగబోతుంది, తర్వాత ఏం జరుగుద్ది, రేపేం జరగబోతుంది? అందుకని 25వ వచనంలో రాయబడి ఉంది కదా, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో వీటి గురించిన చింత మనిషికి ఎక్కువైపోద్ది కదా. విస్తారమైన ధన సమృద్ధి ఉండి కదా, దారిలో వెళ్తుంటే నెక్స్ట్ ఏ ఊరు వస్తుంది, అక్కడ ఏం దొరుకుద్ది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి అటువంటి సమృద్ధి ఉంది కదా. తాడేపల్లి గుడి వెళ్తే అక్కడ బెల్లం దొరుకుద్ది. ఏం చేసుకుంటావు బెల్లం? ఏం చేసుకుంటావు? ఏమీ చేసుకో, అక్కడ బెల్లం దొరుకుద్ది. నీకు అంత డబ్బు ఉంది మరి, అంతే, అంతమించి ఏం లేదు కదా. ఏం చేసో తెలియదు. కానీ రేపటి గురించి అసలు ఏమీ లేదే. ఇది నాణ్యానికి రెండవ వైపు అన్నమాట. అసలు రేపటి సంగతి ఏంటి? రేపు అసలు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అన్న మరి లోటులో కూడా ఉండే మనుషులు ఉంటారు. కానీ గమనించండి, ప్రభువు మనతో చెప్తున్న మాట, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? హల్లెలూయా. గమనించండి, ఈ దేహమే లేకపోతే కొనుక్కున్న వస్త్రాలు ఎక్కడ వేసుకుంటావు? పెట్టి మీద వేసుకుంటావు. నిజం కదా. ఈ సేవకుడు బట్టలు మేము తీసుకుంటాం ఒక్కడు కూడా తీసుకోడు, ఎవడో తీసుకోడు, ఎవరు రారు కూడా. జనాలు అనుకుంటారు సేవకుడు బట్టలు. మన బైబిల్ మిషన్ అమ్మగారు, పెద్దమ్మగారు చనిపోయింది. ఇది ఆదివారం కదా, మన ఫస్ట్ మీటింగ్ రోజు అనుకుంటా చనిపోయింది. ఆమె చీరలు వేలం పాట వేస్తారండి అంటే, అరే ఎవడు తీసుకుంటాడు రా అంటే, ఆమె కట్టిన పట్టు చీర మళ్ళీ కట్టదామా? ఆమె చీరలు అంటే వేలం పాట వేస్తారంట. మన పిచ్చ కాకపోతే ఇదంతా. ఇది ఒక రకమైన విగ్రహారాధన తప్ప అంతమించి ఏం లేదు అందులో. గమనించండి. అందుకని వస్త్రం ఏం గొప్పది కాదు మన దేహం కంటే కదా. మన ప్రాణం కంటే ఆహారం ఏమీ గొప్ప కాదు కదా. అన్నీ వండుకొని నీకు ప్రాణం లేకపోతే, అందుకనే దేని గురించి కూడా మనం చింతపడన అవసరం లేదు. గమనించండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకొందుమో దేని గురించి కూడా మనము చింతపడన అవసరం లేదు. కాబట్టి 31లో కూడా అదే విషయాన్ని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. చింతిస్తే ఎవరు అయిపోతాం మనం? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇక వాళ్ళకి మనకి తేడా లేదు. మన నమ్మిక మన విశ్వాసం ప్రభు మీద ఉండాలే తప్ప ఈ లోకం మీద వీటి మీద ఉన్న దగ్గర నుంచి మనం ఏమైపోతాం? అన్యజనులం అయిపోతాం కదా. రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, ధన్యులం అని చెప్పుకుంటాం. కానీ ఈ విచారాలు ఈ చింతలు మనకున్నాయి అనుకోండి, మనం కూడా అన్యజనులమే. అందుకనే 34వ వచనంలో ఆయన ఒకటి రూఢిగా మనకి బోధిస్తున్నది ఏంటంటే, రేపటి గురించి చింతపడకుడి. హల్లెలూయా. రేపటి గురించి చింతపడకండి. చింత ఏం చేస్తుంది? మనలో ఆందోళనని తీసుకొస్తుంది. ఈ ఆందోళన మనలో నిద్రలేమిని తీసుకొస్తుంది కదా. మంచం మీద నిద్రపోయిన వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు చూడండి. వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారా? చాలా గొప్ప వాళ్ళు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి ఏ చీకు చింత లేదు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు కదా. ఉందనుకోండి, అది నిద్ర పట్టనివ్వదుగా నిన్ను. అందుకనే రేపటి గురించిన చింత వద్దు. అందుకనే ఈ చింత ఏం చేస్తుంది? మనిషిని ఆందోళనలోనికి తీసుకెళ్ళిపోద్ది. ఈ ఆందోళన నిద్రలేమి, ఇంకొంతమందిలో బలహీనతల్లోకి తీసుకెళ్ళిపోద్ది కదా. ఎటువంటివి? మత్తు పదార్థాలకు బానిసలు అయిపోతారు ఈ చింతల కారణంగానే. అందుకనే ఈ రోడ్ల మీద టీ స్టాళ్ళ దగ్గర ఉఫ్ అని ఊదేవాడు ఉంటాడు చూడండి. ఆడు మహాకవి శ్రీశ్రీలాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆడు సాధించేది శూన్యం మళ్ళీ అందులో.
కానీ వాడు ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు, ఎటో చూస్తూ ఉంటాడు, శూన్యంలోకి ఊతా ఉంటాడు. ఎందుకురా అంటే ఏమీ లేదు, ఆడికి టెన్షను. గమనించండి. అందుకని టెన్షన్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్, ఫైనల్లీ టు డిప్రెషన్. అందుకని డిప్రెషన్ ఫోటోలు ఎలా ఉంటాయో చూసారు ఎప్పుడైనా? ఆటోల మీద కూడా రాస్తున్నారు కదా, మానసిక సమస్యల, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడే, ఇలా ఉంటాయి ఫోటోలన్నీ. ఇదే. అందుకని విశ్వాసం ఉందనుకోండి, నమ్మిక ఉందనుకోండి, రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన రేపు ఏది ఏర్పాటు చేశాడో అది మనకుంది. ఆయన ఏర్పాటు చేసిన సమృద్ధి మన కోసం ఉంది. ఆయన నాది ప్రణాళిక మన మీద ఉంది. కాబట్టి ఇంకా మనం చింతపడని అవసరం లేదు. కొంతమంది ఈ ఒత్తిడికి భరించలేక ఆత్మహత్యకి పాల్పడే వాళ్ళని మనం చూడలేదా కదా? చాలా కేసులు రోజు మనం చూస్తూనే ఉంటాం. ఏదో అప్పులు ఎక్కువైపోయి వయోజనులు, పెద్ద వయసులో ఉన్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక చదువులు ఒత్తిడి ఎక్కువైపోయి 3వ అంతస్తు మీద నుంచి దూకేసే స్కూల్ విద్యార్థులను కూడా మనం చూస్తున్నాం. ఎందుకని? వీళ్ళకి రేపటి గురించిన చింత కదా. అరే, ఈ ప్రాణం ఉంటేనేగా నువ్వు రేపొద్దున ఎగ్జామ్ రాసేది. నువ్వు రేపటి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయి, తక్కువ వస్తాయేమోనని ఈరోజు దూకేస్తున్నావు నువ్వు. అందుకని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆహారం కంటే ప్రాణం గొప్పది, నీ వస్త్రాల కంటే నీ దేహం గొప్పది. అది. అందుకనే గమనించండి, రేపటి గురించిన చింత మనిషిని ఆందోళనలోకి తీసుకెళ్తూ ఉంటుంది. రేపటి గురించిన చింత మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటుంది కదా. భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు చేయాల్సిందేంటి? ఈ సమయమేగా మనదంతా వృధా అయిపోయేది. అందుకనే మనం చూడగలిగితే చాలా స్పష్టంగా 27వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలరు. ఎవరు చింతిస్తారు? మళ్ళీ 31లోకి వెళ్ళాలి. అన్యజనులే వీటన్నిటి గురించి ఎక్కువగా విచారిస్తారు కదా. చాలామంది అనవసరమైన విషయాలు, వాళ్ళకి సంబంధం లేని విషయాలు, ఇవన్నీ ఆలోచిస్తా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ ఒత్తిడిలో ఇంకోటి వచ్చింది తెలుసా? కొత్తది, రీల్స్ చూసుకోవటం. ఇది ఈ మధ్య జనాలందరికీ ఏంటంటే స్ట్రెస్ అంట. అంటే నీకు చాలా భయం ఉంది భవిష్యత్తు మీద. ముఖ్యంగా యవనస్తులు గమనించండి. వీళ్ళకేంటంటే చదవటం పెద్ద కష్టం. ఎందుకు కష్టం రా అంటే అసలు ముందు సరిగ్గా చదివి చావాల. ప్రైమరీ స్కూల్లో వాటిల్లో సరిగ్గా చదివితే ఈ బాధలు ఉండవు. అవన్నీ ఏమైపోతాయంటే పైలప్ అయిపోయి ఒకదానికి ఒకటి పేరుకుపోయి సబ్జెక్టులన్నీ ఏం చేయాలో తెలియక ఇందులోంచి రిలీఫ్ అని చెప్పి ఇలా అనుకుంటా ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ముఖ్యంగా మైలవరంలో ఎక్కుతూ ఉంటారు. మా వైపు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళు చేసే పని అంతా ఇదో పెద్ద డ్యూటీ వాళ్ళకి. గమనించండి, అది అంతా టైం వేస్ట్ కదా. ఆ సమయంలో అసలు ఎందుకు మనకి పరిస్థితి అని ఒక పేజీ చదువుకుందాం అనుకో, ఈ బాధలు ఉండవు. అది ఉండదు. అది లేకుండా మొత్తానికి టోటల్గా ఆఖరిలో ఎప్పుడు ఫిబ్రవరి వచ్చాక హాల్ టికెట్ తీసుకో ముందు నేను రాయను అంటారు పరీక్ష. ఎందుకు రాయవరా అంటే తలపగలు కొడతారు అవసరం అయితే. మనం ఏం విత్తుతాం అదే కోస్తాం కదా దేనమ్మ గారు. మరి ఏం చేస్తాం మరి? అది సంగతి. ఎందుకు ఈ బాధలన్నీ మనకి? అందుకని స్టెప్ బై స్టెప్ చదువుకుంటా వెళ్ళాలి. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి పిల్లలు. అర్థమవుతుందా? రే సంపత్, జాగ్రత్త చదవాలి, బాగా చదవాలి. మళ్ళీ ఈ చింత మనల్ని ఏం చేస్తుంది గమనించండి, దేవుణ్ణి అగౌరవపరిచేలాగా చేస్తుంది. అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా లోకం మీద మనకి దృష్టి మరలుతూ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మంచి మహాపట్టణం వెళ్ళి పక్కనే మన బంధువులు ఇల్లు పెట్టుకొని ఆ దగ్గరలో ఉన్న హోటల్లో భోంచేసి వెళ్తే వాళ్ళు ఏమంటారు? మేము లేవనుకున్నామా అంటారా కదా. మరి ఇప్పుడు దేవుడు లేడు అనుకున్నా నువ్వు లోకంలో చూస్తూ ఉంటావు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన మన గురించి అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు కదా. అందుకని ఇప్పుడు ఒకవేళ ఆయన మీద మనం ఆధారపడకుండా, మన విశ్వాసం ఆయన మీద లేకుండా
మిగతా విషయాల మీద ఉండి మనం చింతపడుతున్నామంటే ఆయనను అగౌరవపరిచినట్టు మనం గమనించండి. ఆయన సామర్థ్యాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసినట్టు, ఆయన శక్తి సామర్థ్యాలను మనం తక్కువ అంచనా వేసినట్టు గమనించండి. అంత మాత్రమే కాదు, ఈ చింత మనల్ని ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని తగ్గించేస్తుంది. అందుకనే ఇవన్నీ కావాలి అని మన పరలోకపు తండ్రికి తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? రేపటి గురించే చింతపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందుకని 4వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా, దేని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అలాగే గమనించండి, పేతురు భక్తుడు కూడా అంటున్నాడు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనకంటే ఎక్కువ బాధపడుతున్నాడు మన గురించి. అరే వీళ్ళకి నేను సర్వసమృద్ధిని అందిస్తే వీళ్ళేంటి ఇంకా లేమిలోనే ఉన్నట్టు భావిస్తూ ఉంటారు. వీళ్ళకి నేను ఐశ్వర్యాన్ని ఇస్తే వీళ్ళేంటి ఇంకా పేదరికంలోనే ఉంటున్నారు. వీళ్ళకేంటి నేను నిత్య జీవాన్ని ఇస్తే వీళ్ళు ఇంకా లోకంలో ఉన్న అశాశ్వతమైన దానికోసమే చూస్తున్నారని ఆయన మన గురించి ఎక్కువగా చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. హల్లెలూయా. అందుకని ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ ఏది అవసరమో అది. కానీ మనమేమనుకుంటాం? పలానాది ఉంటే సమాజంలో మన గౌరవం ఉంటుందని అదే కావాలనుకుంటాం. కానీ ఏది అవసరమో దేవుడు ఆ సమయానికి మనకి ఇస్తాడు. హల్లెలూయా. కానీ గమనించగలిగితే ఈ చింత నుంచి మనం విడుదల పొందుకోవటానికి పరిశుద్ధ గ్రంథం మనకి కొన్ని సూచనలు చేస్తూ ఉంది. గమనించండి, ఈ స్తుతి ఆరాధన ద్వారా మన చింత నుంచి మనం దూరంగా ఉండొచ్చు. గమనించండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను, గమనించండి. చెరసాలలోనికి త్రోయవేయబడి కాళ్లకు బొండ వేసి బిగించబడి తీవ్రమైన సమస్యలో ఉన్న పౌలు శీలలు ప్రభువుకి వారు స్తుతి ఆరాధన చేసి వారి శ్రమ నుండి విడుదలను పొందుకున్నారు. 24వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు మళ్ళీ ఇంకోసారి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ప్రార్థించుచు స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారు? ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తెలుసా. అంటే నేను అనుకోవటం ఏంటంటే, పౌలు శీలను చూసి మిగిలిన ఖైదీలందరూ బెత్తరపోయి ఉంటారు. వీళ్ళేంట్రా బాబు బాధల్లో ఉంటే పాటలు పాడుతున్నారు అని కదా. అంత చెరసాలలో ఉండి అంత బంధకాల్లో ఉన్నప్పుడు ఈ మధ్య హెల్మెట్ లేకపోతే 2 వీలర్స్ అన్నిటిని ఆపేస్తున్నారు కదా. ఆపిన వెంటనే మనోడు హెల్మెట్ ఎత్తకడు, ఏం చేస్తాడు? ముందు జేబులో నుంచి ఫోన్ తెస్తాడు. ఎవరు తెలుసు, ఎవరికి ఫోన్ చేద్దాం, ఇప్పుడు మనల్ని ఎవరిని ఇక్కడ నుంచి బయటపడేస్తారు అన్నట్టు. ఏది? ఆ 135 రూపాయల కోసం. ఆ 135 రూపాయలు కడితే రెండోసారి నువ్వు హెల్మెట్ పట్టుకోవాలన్న ఆలోచన నీకు వస్తుంది. అది కానీ నువ్వేం చేస్తావు? దీనికోసం ఫోన్ చేస్తావు, తెలిసిన వాళ్ళు ఎవరికి, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని. పోనీ పరిస్థితి అయిపోయింది అక్కడితో. అంత చిన్నదానికే నువ్వు ఒక రికమెండేషన్ కోసమో నువ్వు ఫోన్ చేసినప్పుడు, వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతమందికి ఫోన్ చేయాలి, లేకపోతే ఎంతమందికి కబురంపించాలి? అందులో పౌలుకి ఎవరు తెలియని వాళ్ళ? పౌలుకి తెలియని రోమా ప్రభుత్వమా? కాదు. కానీ పౌలు ఎవరి మీద ఆధారపడ్డాడు? హల్లెలూయా. అందుకనే మనం చింతలో నుంచి బయటికి రావాలి అంటే ప్రభువుని మనం స్తుతించాలి. ఉన్న పరిస్థితిని బట్టి కాదు,
ప్రాణం పోలేదుగా పౌలుకి, ఇంకా ప్రాణం ఉంది, ప్రాణంతో ఉన్నాడు. దాని గురించి అయినా పౌలు స్తుతించాలి. అందుకని దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలేమో వింటూనే ఉన్నారు. 26వ వచనప్పుడు ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. గమనించండి, వీళ్ళిద్దరియే కాదంట, అందరి అంటే వీరిద్దరి స్తుతి ఆరాధన, వీరిద్దరి స్తుతి ఆరాధన ఎంత శక్తివంతమైనదంటే అందరికీ విడుదల వచ్చింది. కానీ ఆ విడుదల కోసం కాదు వీళ్ళు ప్రార్థన చేసింది, పాటలు పాడింది, స్తుతించటానికే చేశారు. కానీ ఆ స్తుతిలో దేవుని శక్తిని వీరు అనుభవించారు, మిగిలిన వారు కూడా అనుభవించటానికి వీళ్ళు కారకులయ్యారు. అంటే చింతపడాల్సిన సమయంలో, బాధపడాల్సిన సమయంలో కూడా వీళ్ళు ప్రభువుని ఆరాధించటం అనేది చాలా గొప్ప సంగతి. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి, మీకున్న ఒత్తిడి అంతా పోద్ది. హల్లెలూయా. మనం అనుకుంటే అసలు ప్రార్థన మీద దృష్టి ఉండట్లేదండి, ఈ బాధల్లో అసలు ఏమీ చెయ్యాలనిపించలేదండి. అపవాది అలా నిన్ను అలాగా ఏం చేశాడు? బంధించేశాడు. అపవాది అలా బంధించేశాడు. గమనించండి, రోజు ఈ గేదెను ఒకే చోట కట్టేస్తున్నాం అనుకోండి, తీసుకొచ్చి వారం రోజుల తర్వాత దాన్ని తీసుకురావసరలా, అదే వచ్చి అక్కడ నిలబడుద్ది. మన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. బాధపడి చింతపడి అలవాటు అయిపోయి చిన్న వాటికి కూడా మనం ప్రార్థన వదిలిపెట్టేసి సహవాసానికి రాకుండా దేవుడు మాకేం చేశాడనే ఒక నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి అవిశ్వాసులు అయిపోయి కదా. కరోనాలో అవిశ్వాసులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత వారిని పోగొట్టుకొని దేవుడు మాకేం చేశాడండి అని మందిరానికి రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకేం చేయాలి దేవుడు మనకి కదా. అందుకని స్తుతి ఆరాధన ద్వారా మన చింత అంతా కూడా పోతుంది. గమనించండి. అలాగే ప్రార్థన ద్వారా మనం మన బాధల నుంచి విడుదల పొందొచ్చు. 34వ కీర్తన 17వ చరణాన్ని చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారి ప్రార్థన ఆలకిస్తాడు ఆయన, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. గమనించండి, మనం చేయవలసిందల్లా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. జనాలు కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుని ప్రశ్నిస్తారు, ఆయన అడుగుతారు, ఎందుకు ఇలా చేశావని. ఇదేం జయరాజు పాట, ఎందుకు ఇలా చేసావని అడగటానికి కాదు కదా. అందుకనే కొండ కుమ్మరిని ప్రశ్నించకూడదు. ప్రభువు ఈ పరిస్థితిలోనికి, ఈ అనుభవంలోనికి మనల్ని ఎందుకు నడిపించాడంటే ఆయన సార్వభౌమాధికార చిత్తం ఒకటి ఉంది, దానికోసమే ఆయన నడిపించాడు అని మనం గ్రహించాలి. అంతకు మించి పక్కవారితో పోల్చుకోవటం వల్ల మళ్ళీ మన చింత పెరుగుతూనే ఉంటుంది తప్ప, దేవుడు మనల్ని విభిన్నంగా చేశాడు, మనల్ని విభిన్నంగానే ఉంచుతాడు, మనల్ని ప్రత్యేకించి మాత్రమే వాడుకుంటాడు అన్న సంగతి మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఈ బాధలన్నీ ఉండవు మనకి. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుని ప్రశ్నించి, ఆయన్ని గద్దించి, ఆయనకి సలహాలు ఇవ్వకుండా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామన్న ప్రార్థన మనం చెయ్యాలి. గమనించం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాము కదా. దాన్ని బట్టే ప్రభువు మనల్ని ఆ బాధలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అంటే వారు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త అంటున్నాడు 41వ అధ్యాయము 13వ వచనంలో, భయపడకు నేను నీకు సహాయము చేసేదను అంటున్నాడు. భయపడకు నేను నీకు సహాయం చేస్తాను కదా. రేపటి గురించిన భయం, నెలాఖరును గురించిన భయం, మార్చిని గురించిన భయం. ఏమొస్తున్నాయి మార్చిలో? పరీక్షలు వస్తున్నాయి. పరీక్షలను గురించిన భయం, అన్నీ భయాలే. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి సహాయము చేసేది ఆయనే. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని కాపాడుకోవటం వలన ఈ చింతలన్నిటి నుంచి మనము విడుదల పొందొచ్చు. ఇదే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట చదువుతూ ఉన్నాను, గమనించండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. స్తుతి ఆరాధన మనల్ని చింతల నుంచి విడిపిస్తుంది. ప్రార్థన మనల్ని శ్రమల నుంచి విడిపిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అంటే పూర్ణ శాంతి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఆందోళన ఉండదో మనిషిలో అప్పుడు పూర్ణ శాంతి ఉంటుంది. పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి ఉండాలి అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అందుకని గమనించండి, బలహీన స్థితిలో ఉన్న వారిని అపవాది బలంగా వాడుకోవటానికి ప్రయత్నిస్తాడు. అంటే అవిశ్వాసంలో ఉన్న వారిని అపవాది వాడుకోవటానికి ప్రయత్నిస్తాడు. అందుకనే అవిశ్వాసం కలిగిస్తాడు. ముందు ఇలా చెయ్యొచ్చా, ఎవరు చెప్పారు నీకు అన్నట్టు మొదలు పెడతాడు. ఏది హవ్వతో మొదలు పెట్టాడు చూడండి సంభాషణ, అలా మొదలుపెట్టి అవిశ్వాసంలోకి తీసుకెళ్తాడు, అవిధేయులుగా చేసేస్తాడు, అతిక్రమాలు చేసేవారిగా పాపులుగా మిగులుస్తాడంతే. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా మనం ఉన్నప్పుడు ఇటువంటి బలహీన పరిస్థితుల్లో నుంచి మనము విడుదల పొందుతాం. అందుకనే గమనించండి, విశ్వాసం, నమ్మిక, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ వాగ్దానాన్ని పట్టుకోవాలి. మనం నమ్మగలిగితే, ప్రభు నాకు ఈ మేలు చేస్తాడు అని మనం నమ్మగలిగితే, మనకు విశ్వాసం ఉంటే ప్రభు ఖచ్చితంగా మన శ్రమలన్నిటిల్లో నుంచి, మన చింతలన్నిటిల్లో నుంచి, మన బాధలన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రేమ ద్వారా మనకి చింత నుంచి విడుదల కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రయాస కదా. ఈ పాప భారం అంతా మోసి లోకంలో తిరుగుతున్న ప్రతి మనిషికి ప్రయాస. ఈ ప్రయాస నుంచి వారికి విడుదల కలగాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. ఆయన ప్రేమ ఏంటో రుచి చూడాలి. వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని అనగా ఆ ప్రయాస నుంచి విశ్రాంతిని అనగా రక్షణను ఆయన ఇచ్చేవాడు. ప్రేమతో కూడిన మాట మనిషికి ఎటువంటి ఆదరణ కలిగిస్తుందంటే, గమనించండి, కొన్ని సందర్భాల్లో ఏలియా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యెజబేలుకు భయపడి ఏలియా పారిపోయి ఎక్కడో ఒక బదరి వృక్షం కింద కూర్చొని తల 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని, ఇంత మటుకు చాలు అయ్యా, ఇప్పుడు వరకు చేసిన మినిస్ట్రీ చాలయ్యా, ఇంక నేను చేయలేను అన్న నిరాశలో ఉన్నాడు. గమనించండి. కానీ దేవుని ప్రేమ ఆయన్ను ఆదరించింది. హల్లెలూయా. ఒకసారి చదువుదామా? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయములో మొదటి వచనాన్ని ఒకసారి చదువుతారా? ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత బయలు ప్రవక్తలందరినీ చంపించేసిన సంగతి ఆహాబు యెజబేలుకు చెప్తే, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు పంపించెను. గమనించండి, చదివే సమయం లేదు కాబట్టి ఇక ఏంటంటే అసలు సారాంశం అందులో ఏలియాను చంపించేస్తాడు యెజబేలు. కానీ అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో దేవుని ప్రేమ ఏలియాను ఆదరించింది. ఆ చింత అంతటి నుంచి ఏలియా విడిపించబడ్డాడు. హల్లెలూయా.
గమనించండి, తల్లిలాగా దేవుడు ఏలియాను ముట్టాడు కదా, ఆహారం పెట్టాడు. ఎప్పుడూ పెట్టని, ఎవరి దగ్గర ఉన్నా లాక్కెళ్ళిపోయే కాకులు ఏలియాకి తీసుకొచ్చి ఆహారాన్ని పెట్టాయి. అంటే దేవుని ప్రేమ ఏలియాకు అవసరతలో ఆ రోజున తీర్చింది. దేవుని ప్రేమ ఏలియాను తాకింది, ముట్టుకుంది. కాబట్టి ఆ మరణ భయం అనే చింత నుంచి ఏలియా విడిపించబడ్డాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, దేవుని ప్రేమను మనం రుచి చూడటం వలన, అనుభవించటం వలన మనము ఈ చింతలన్నిటి నుంచి కూడా విడిపించబడతాం. అంత మాత్రమే కాదు, దేవుని సహవాసములో మనకు ఈ చింతలన్నిటి నుంచి విడుదల కలుగుతుంది. దేవుని సహవాసం. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుతారా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన సహవాసం. గమనించండి, ఆయన సహవాసం. అందుకనే యాకోబు కూడా బాధల్లో ఉన్నప్పుడు అంటాడు, మనం లేచి బేతేలుకు వెళ్దాము అంటాడు. 35వ అధ్యాయం ఆదికాండము 3వ వచనంలో చదివినట్లయితే, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. గమనించండి, బేత్ ఇల్లు, ఏల్ దేవుడు, దేవుని ఇల్లు, దేవుని సహవాసం. గమనించండి, దేవుని సహవాసం. అందుకని దేవుని సహవాసంలో ఉంటే ఏం కలుగుతుంది? మనకు సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. శ్రమ దినములో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న యాకోబుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుని ఇంటికి వెళ్దాం, దేవుని సహవాసానికి వెళ్దాం అన్న ఆలోచన కలిగింది. మరణకరమైన పరిస్థితుల్లో మరణ భయంతో పారిపోతున్న ఏలియాకు కలిగిన ఆలోచన కూడా అదే, దేవుని ఇంటికి వెళ్దాం, దేవుని సహవాసానికి వెళ్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, గమనించండి, ఎందుకు హోరేబుకే వచ్చాడు? దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన స్థలం అది. అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుని సంఘంలోనికి బయలుదేరాడు ఇప్పుడు ఏలియా. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు. ఎవరిచ్చిన ఆదరణ? తల్లిలాగా దేవుడు ప్రేమించిన ఆదరణ. దేవుడు ముట్టుకున్నాడు, దేవుడు తట్టాడు, తాకాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఆ బలముతో 40 రోజులు ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చాడు. అందుకనే గమనించండి, దేవుని సహవాసంలో మనం ఉంటే మనకు ఈ చింతలన్నిటి నుంచి విడుదల. గమనించండి, మోషేకు దేవుడు ఎక్కడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అదే హోరేబు కొండ. మన టైటిల్ సాంగ్ ఎప్పుడైనా విన్నారా? వినలేదా? పిల్లలు చాలామంది వింటారు. చిన్న చిన్న పిల్లలు మన హోరేబు స్వరం టైటిల్ సాంగ్ వింటారు. అందులో ఈ పాటే వస్తుంది, హోరేబు కొండని. వినండి ఎప్పుడైనా. మనకంత అలవాట్లు లేవా? సర్లేండి. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన స్థలం కదా, అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. నేటి సంఘము అంటే గమనించండి, ఇప్పుడు ఏ కొండకి వెళ్ళనవసరం లేదు, కానీ ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఆయన సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఉంటుంది. కూడి ఉన్న చోట ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన ఉండాలి, కానీ డ్వాక్రా లెక్కలు, బియ్యం లెక్కలు ఉండకూడదు. అందుకని ఆ శుక్రవారాలు బహిష్కరించింది. శుక్రవారం ఎప్పుడు కూడా కెమెరా చూస్తూ ఉంటా, అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అని కదా. దానికోసం కాదుగా సహవాసం, వాటి కోసం కాదుగా. అది నాకు సంఘం ఉంది, నాకు సహవాసం ఉంది, ఎందుకు చెప్పు, నువ్వు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఏమీ లేదు అందులో.
నీకు ఒక ఎజెండా ఉండదు, నీకు ఒక ఏమీ ఉండదు. ఎందుకు ఇవన్నీ చేసి కదా? ఏంటో మనుషులకు ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అన్నట్టు పోయే ముందు ఏంటో రకరకాల పట్టుదలలు వస్తాయి. ఏం సాధించిపోతారు వీళ్ళందరూ? అదే మాట మీద ఉండాలి దీనమ్మ గారు మీరు. అదా ఇప్పుడు ముసలోళ్ళు కూడా ఈ మధ్య ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువైపోతుంది బయట పల్లెటూరుల్లో. వీళ్ళు కూడా సువార్తను బాగా ఆటంకపరుస్తున్నారు. మరి వీళ్ళకి యూట్యూబ్ ద్వారా జ్ఞానోదయం కలిగిందా, లేకపోతే మనుషులే వీళ్ళని ప్రభావితం చేస్తున్నారో తెలియదు. కానీ మరి కుగ్రామాలలో కూడా ఈ భావజాలం ఎక్కువైపోతుంది. వీళ్ళందరూ ముసలోళ్ళే. అంటే ముసలోళ్ళు అయితే తిరిగి మనమేం అనలేమని ఏం సాధిస్తారు వీళ్ళందరూ కదా, నిజ దేవుడిని అంగీకరించకుండా. అందుకని ఈ కోర్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది పరిచర్య అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఏలియా ఎక్కడికి వచ్చాడు? దేవుని సహవాసం అనబడిన హోరేబుకు వచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాక్యము ద్వారా మనము మన చింతల నుండి విడిపించబడతాం. వాక్యము ద్వారా 119వ కీర్తన 50వ చరణాన్ని మనం గమనించగలిగితే, 119వ కీర్తన 50వ చరణాన్ని మనం గమనించగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గమనించండి. ఇప్పుడు ఏలియా విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెజబేలు చంపేస్తుంది అన్నది వాస్తవమే కదా. దూత చేత కబురంపించింది అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది అంటే ఏలియాను చంపేస్తుంది అన్నది వాస్తవమే. ఏలియా ఎందుకు పారిపోయాడు అనుకుంటున్నారు? గమనించండి, తన ప్రాణాన్ని కాపాడుకోవటం అన్నట్టు కాదు. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏలియా కింద దాదాపు 7,000 మంది శిష్యులు ఉన్నారు. ఇది మీరు మర్చిపోకూడదు. ఏలియా కింద దాదాపు 7,000 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యెజబేలు యొక్క ప్రణాళిక ఏంటంటే, ఏలియా ఒక్కడిని మనం పక్కకు తప్పించేస్తే ఈ 7,000 మంది ఏమవుతారు? చల్లా చెదురైపోతారు. అక్కడ ఎవరో ఉండరు. అంటే బయలుని ఎదిరించటానికి, బయలు ప్రవక్తలని హతమార్చడానికి ఇంకెవరో ఉండరో. గమనించండి, ఇది ఏలియా ఆలోచన. ఇందులో తప్పేం లేదు. కానీ అంటే నా ఒక్కడికి ఇలాగైతే మిగతా వాళ్ళందరూ కూడా నీరు గారిపోతారేమో అనే ఆలోచన ఏలియాకు ఉంది. కానీ ఇక్కడ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే గమనించండి, ఏలియా నువ్వు ఒక్కడవేనయ్యా, నువ్వు కాకపోతే 7,000 మంది ఉన్నారు అనేది దేవుని ప్రణాళిక. అదే నువ్వు ఒక్కడో కాకపోతే ఏలియా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? దేవునికి 7,000 మంది ఉన్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ఆయన వాక్కు, ఆయన సత్యము ఎప్పుడైతే మన జీవితాల్లో వెల్లడవుతుందో మనం ఈ బంధకాలన్నిటి నుంచి విముక్తి పొందుతాం, స్వతంత్రులం అవుతాం కదా. ఉన్నంతకాలం మనం ఏమనుకుంటాం? ఇలాగే ఉంటుంది ఏలియా పరిస్థితి అని మనం అనుకుంటాం. గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 8:33. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. వాస్తవానికి చింతలో ఉంటే మనం చింతకు బానిసలమేగా. కానీ వాక్యంతో మనం ఉన్నప్పుడే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఇది మనం మర్చిపోకూడదు. అందుకని వాక్యము మనల్ని చింతలన్నిటి నుంచి కూడా విడిపిస్తుంది. గమనించండి, ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చదవగలిగితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ చేయటం అంటే, ప్రతిష్ఠ చేయటం అంటే
ఇప్పుడు హోటల్లో అట్లు వేస్తారా? దేంతో వేస్తారు? అట్టేసే ముందు దేంతో తుడుస్తారు? ఇప్పుడు ఈ చీపిని ఇంకో చోట వాడతారా? అమ్మాయి అర్థమైంది కదా మీకంటే. ఆ చీపిరిని ఏం చేశారు? ఆ పెనానికి ప్రతిష్ఠ చేశారు. అవునండి, ఆ చీపిరిని ఆ పెనానికి ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇప్పుడు మనం ఎక్కడ ప్రతిష్ఠించబడాలి? వాక్యం అనబడిన సత్యములో. ఇక వేరు బోధలు, అసత్యము, అవిశ్వాసము, వీటికి మనం అంటుకట్టుకొని ఉండకూడదు. ఇంకా లేకపోతే అక్కడేదో మ్యాజిక్ జరుగుతుంది, అక్కడేదో ఏమంటారు వాటిని, ఏదో జిమ్మిక్కులు జరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో కాదు. మనం సత్యమందు ప్రతిష్ఠించబడాలి. గమనించాలి, సత్యమందు మనం ప్రతిష్ఠించబడాలి. అట్టు తినరా రేపటి నుంచి? మీరు తినకపోతే ఇడ్లీ కూడా మీ చేత మానిపించేస్తా. ఇడ్లీ కూడా తినేమని మిమ్మల్ని ఎలా వేస్తారో చెప్పి. అందుకని దేవుని వాక్యం అనబడిన సత్యములో మనము ప్రతిష్ఠించబడాలి. అంత మాత్రమే కాదు, గమనించండి, పని ద్వారా మనము లేదా పని లేదా పరిచర్య ద్వారా మనము చింత నుంచి విడుదల పొందగలం. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందుము. పని జరిగించండి, పని కలిగి యుందుము. ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఎంప్టీ మైండ్, ఖాళీగా ఉందనుకోండి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. పని కలిగి ఉన్నామనుకోండి, ఆలోచన రాదు. పరిచర్య కలిగి ఉన్నామనుకోండి, ఆలోచన, చింతలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. అందుకనే బోధించేవారు బోధించుటలో, హెచ్చరించేవారు హెచ్చరించుటలో పని కలిగి యుందుము అని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పని లేకుండా చేస్తుంది. అంటే పని లేకుండా అని కాదు, పని చేయనివ్వకుండా చేస్తుంది. నువ్వు ఎక్కడే కూర్చో, నీకు అన్నీ ఇస్తాం. నువ్వు ఈ గ్రీన్ కలర్ పంచాయతీ బెంచ్ మీదే కూర్చో, నీకు అన్నీ ఇస్తాం అని పని చేయనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు వీడు దేని గురించి ఆలోచిస్తాడు? బీజేపీ ఎందుకు గెలిచిందో ఆలోచించడు, ఆప్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించడు, రాహుల్ గాంధీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆలోచిస్తాడు. పని లేదు కదా, అందుకని అన్నమాట. అందుకనే పని కలిగి ఉండాలి. ప్రభు పనిలో మనము ఉండాలి, పరిచర్య చెయ్యాలి. ఈ పరిచర్యను బట్టి మనకి ఈ చింత అనేది ఉండదు. గమనించండి, పరిచర్య చేయటం అంటే మొన్న ఉదయం 5 ప్రార్థనకు వచ్చారు చూడండి, అదే పరిచర్య అనుకుంటారు వాళ్ళకి తెలియక. చాలామంది సేవకురాళ్ళకు భయపడి ఎప్పుడూ ఒక షర్టో ఒక ప్యాంటో బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ మీటింగ్ అప్పుడు, ఆ మీటింగ్ రాత్రి అక్కడే నిద్రపోయి, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఈరోజు జీవితం, ఇంటికి వెళ్ళలేదు అనుకో. ఇది కాదు పని కలిగి ఉండటం అంటే. పని కలిగి ఉండటం అంటే పని చేయటమే. మీకు తెలుసో లేదు, ఇలాంటి వాళ్ళు చాలామంది మీటింగ్లు అప్పుడు చూస్తూ ఉంటాం. మన అంటే బహిరంగ సభలు కాదు కాబట్టి మనకు అటువంటి వారు రాలేదు, కానీ లేకపోతే మనకే వచ్చేవాళ్ళు. అలా అంటారు, ఇక్కడే ఉంటామండి అంటారు. ఇంకా వాళ్ళకి ఇంటికి వెళ్తే ఏముంటుంది వాళ్ళకంటే, ఇంటికి వెళ్తే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. అన్నీ ఆహారం ఉంటుంది, బియ్యం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, వెళ్ళరు. ఇదే పరిచర్య వాళ్ళకి. ఇప్పుడు గుడారాల పండుగ దగ్గర ఎంతమంది ఉంటారు రేపొద్దున? ఇలాంటి వాళ్ళందరూ. అందుకనే పని కలిగి ఉందాం. మనకి దేవుని పని మీద, దేవుని ప్రణాళిక మీద అవగాహన ఉందనుకోండి, ఆ పని మీద మనం ఉన్నప్పుడు, పని జరిగిస్తూ ఉన్నప్పుడు మన చింతలు, మన లోటుపాట్లు మనకి గుర్తుకు రావు. గమనించండి, మన చింతలు, మన లోటుపాట్లు మనకి గుర్తుకు రావు. బహుశా మీరు శ్రీదేవి గురించి ఉంటారు కదా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన, లేకపోతే పిఏ స్వామి గారు చెప్పిన శ్రీదేవి గురించి. మెడ నుంచి కింద భాగం అంతా చచ్చుబడిపోయింది, కానీ కొన్ని వేల మందిని ఆమె కరపత్రాలు పంచి ప్రభు వద్దకు నడిపించింది. ఆ మొహం మీద దోమ కుట్టినా, ఈగవాలినా
తోలుకునే పరిస్థితి కూడా ఆమెది కాదు. ఇంకా ఆమె ఎంత బాధపడాలి కదా, ఎంత బాధపడాలి ఆమె? వాటి గురించి ఆమె పట్టించుకోవాలి. ఆమె పని కలిగి ఉంది. అది ఆ బాపట్ల స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర కరపత్రాలు పంచి, ఒకటి కాదు రెండు కాదండి, వేల మందిని అంట, వేల మందిని. అందుకనే పని మనం కలిగి ఉండాలి. మనం పనిలో ఉన్నప్పుడు ఈ చెత్త అంతా మనకు గుర్తుకు రాదు. మాకు అవి లేవు, మాకు ఇవి లేవు, మాకు పిల్లలు లేరు, ఏమొద్దు సార్. లేకపోతే ఎవడైనా లాక్కెళ్ళిపోతాడు చెప్పు కదా. అది అందుకనే పని కలిగి ఉన్నామనుకోండి, దీని మీద మన దృష్టి ఉండదు, దీని మీద మన దృష్టి ఉండదు. అప్పుడు మనకి చింతలు ఉండవు. రేపేమి తిందాం, రేపేం త్రాగుదాం, రేపేమి ధరించుకుందాం అన్న ఆలోచన మనకి రాదు కదా. జనాలు అడుగుతారు, నిజంగా నిన్ను పోక్ చేస్తారు, గుచ్చినట్టు అడుగుతారు. ఏమంటారు? ఇంతకేం సంపాదించావని అడుగుతూ ఉంటారు, ఏం వెనకేసావని అడుగుతూ ఉంటారు. ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళు నీకేమనిపిస్తుంది? అరే నేనేం సంపాదించలేదని మళ్ళీ దిగుల్లోకి వెళ్ళిపోతావే. కానీ నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడైన దేవుడిని నేను సంపాదించుకున్నాను అనే నమ్మిక, విశ్వాసం నీకుందనుకో, అసలు ఇవన్నీ మనకి లెక్క కాదు. అందుకని ఆయన చాలా స్పష్టంగా మనకు బోధించాడు, ఆహారం కంటే ప్రాణము గొప్పది కదా. ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. కానీ నీకు వస్త్రమే గొప్పది. ఎందుకని? అవిశ్వాసం, అన్యజనుల్లాగా మనం ఆలోచించటం. అందుకనే గమనించండి, ఎవరు చింతపడటం వల్ల వాళ్ళ ఎత్తుని ఒక మూరెడు ఎక్కువ చేసుకోలేరు. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటి? ఆహారము, వస్త్రము, లేకపోతే ఏం త్రాగుదాం, ఏం తిందాం, ఏం ధరించుకుందాం కాదు. మనం చేయాల్సింది ఏంటి? 33లో రాయబడి ఉంది, చదువుతారు ఒకసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతపడకుడి, రేపటి గురించి మీరు చింతపడద్దు. 32లో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మనం ఒకవేళ అవిశ్వాసంతోనో, అధైర్యంతోనో, అజాగ్రత్తతోనో, అవిధేయతతోనో చింతపడుతూ ఉన్నామనుకోండి, మన అవిధేయతను మనం ఒప్పుకొని చేయవలసింది ఏంటంటే ప్రార్థించటం, ఆయన సహవాసంలో ఉండటం, ఆయనను స్తుతించటం, పని కలిగి ఉండటం కదా, పని కలిగి ఉండటం. అందుకని అనవసరంగా మాట్లాడాలి, నీకేం పని లేదా అంట నేను. ఎందుకంటే వాళ్ళు పని ఉంటే మాట్లాడరు కదా. సోది అంతా జనాలకి జీతాలు ఇచ్చేది ఉద్యోగం చేయటాక, ఇళ్ళకి ఫోన్ చేయటాక, ఉద్యోగం చేయటాకే కదా. కాబట్టి నువ్వు 9 to 5 చేయాల్సిందేంటి? నీకు జీతం ఇచ్చే యజమానికి నువ్వు లోబడి పని చేయాలి. అంతేగాని గంట ఫోన్ చేసి కూర ఉందా, అన్నం ఉందా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా చేసే దుర్మార్గులైన క్రైస్తవులు, బ్లేడ్ వేసే క్రైస్తవులు ఎంతమంది లేరు? నీకు ఎందుకు ఆ జీతం ఇచ్చేది? కాదు కదా. నీకు ఇచ్చిన జీతం ఎందుకు? 9 to 5 నువ్వు పని చేస్తావని. అది అందుకని దేని గురించి మనం చింతపడన అవసరం లేదు. మన పరలోకపు తండ్రి మన గురించి ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. గొప్ప ప్రణాళిక, మనం ఊహించని గొప్ప ప్రణాళిక ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆ రీతిగా మనం ప్రభువు మీద ఆధారపడదాం, పని కలిగి ఉందాం, విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. ఆ రీతిగా గొప్ప మేళ్లను మన జీవితాల్లో పొందుకుందాం. బలహీనతల నుంచి, రుగ్మతల నుంచి, అనారోగ్యాల నుంచి, చింతల నుంచి మనము విడుదల పొందుదాం. అటువంటి సమృద్ధి అయిన సహాయము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. రేపేమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏం కట్టుకుంటామో అని మా ఆలోచనలు కాకుండా నీ మీద ఆధారపడి మీరు మాకు సమృద్ధిని ఏర్పాటు చేశారని మేము విశ్వసించి మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదకే వారంగా,
పని కలిగి మిమ్మల్ని ప్రకటించే వారంగా మేమందరం ఉండే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అపవాది తంత్రాలకు లోను కాకుండా విశ్వాసంలోనికి మేము వెళ్ళకుండా నాయనా మీ వాక్యాన్ని మేము అనుసరిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ సహవాసములో మేము కొనసాగుతూ మీకు సమీపంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.